అందరికీ నమస్కారం. మన కథల ఛానల్‌కి స్వాగతం. నేను మీ కమలశ్రీ. ఈరోజు కథ గ్రహణం పార్ట్ 22. ఇంతవరకు ఈ సీరీస్‌ని విన్నవాళ్ళుంటే లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. వినేసి వచ్చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? లైవ్ లొకేషన్ బేస్ చేసుకొని బయలుదేరిన అర్జున్ వాళ్ళ కారు ముందు జీప్ ఆపి నడుచుకుంటూ వచ్చాడు ఇన్స్‌పెక్టర్ రవి. అతన్ని చూడడం కూడా ఇష్టం లేక తల తిప్పేశాడు అర్జున్. అర్జున్ గారు, నేను మీతో మాట్లాడాలి అన్నాడు రవి. అర్జున్ బదులివ్వకపోవడంతో, నాకు తెలుసు మీరు నాపై బాగా కోపంగా ఉన్నారని. నిజమే, నేను చేసింది తప్పే. కానీ మీకు తెలియంది కాదు. డిపార్ట్మెంట్లో ఉండే స్ట్రగుల్స్. పెద్దవాళ్ళకి ఎదురెళ్ళి ఏం చేయగలం మేము? ఒప్పుకుంటే పైసలిస్తారు. లేదంటే ప్రాణాలు తీస్తారు. ప్రాణాలతో ఉంటే చాలని నీతి, నిజాయితీలను పక్కన పెట్టిన వాళ్ళు ఎందరో ఉన్నారు మా డిపార్ట్మెంట్‌లో. అఫ్‌కోర్స్ మీ ఫ్రెండ్ శివ లాంటి సిన్సియర్ ఆఫీసర్స్ కూడా ఉంటారనుకో. వాళ్ళకి ఫైనల్‌గా ఏం దొరుకుతుందో తెలుసా? కుక్క చావు అంటూ ఆగాడు రవి. ఆ మాటకి తల తిప్పి చూశాడు అర్జున్. నిజమే అర్జున్ గారు. నిజాయితీకి బహుమతి కుక్క చావే. నేను నా కళ్ళారా చూశాను అలాంటి చావు నా తండ్రిది. డ్యూటీలో సిన్సియర్‌గా పనిచేశాడని మెడల్స్ ఇచ్చారాయనకి. అది అందుకుని వస్తున్న ఆయనపై దుండగులు దాడి చేసి చంపేశారు. నిజాయితీగా ఉన్నందుకు ఆయనకు అలాంటి చావు వచ్చింది పాపం. అది చూసినాక నిశ్చయించుకున్నా నేను నా జీవితం బాగుంటే చాలని. ఇంకొకరికి మేలు చేస్తే వచ్చే మేలు కంటే చెడే ఎక్కువగా ఉందని గ్రహించి నిమ్మకు నీరెత్తనట్టుగా ఉండడం మొదలుపెట్టాను. మీ ఊరి విషయంలో ఇలాగే ఆలోచించాను నిన్నటి వరకు. కానీ నిన్న యాదవ్ చావు, గోపి చావు తెలిసాక మాత్రం నా వెన్నులో వణుకు మొదలైంది. నాకు తెలిసి ఆ 2 చావుల వెనక ఉన్నది మీ నాన్నగారు శంకరం గారే అంటూ ఆగాడు రవి. ఏమంటున్నారు రవి గారు? మా నాన్నగారు చంపడం ఏమిటి? అసలు ఆయన ఏమయ్యారో ఏమిటో అని నేను కంగారు పడుతున్నాను. మీరేమో ఆయన ఏకంగా హత్యలే చేశారు అంటున్నారు. కోపంగా అన్నాడు అర్జున్. ఆయన క్షేమంగా ఉన్నారు అర్జున్. గ్రామస్తులను ఎక్కడో దాచిపెట్టిన ఆయన ఆ రాత్రే తప్పించుకున్నారు యాదవ్ మనుషుల చేతిలో నుంచి. ఆ మరుసటి రోజే యాదవ్ గోపీలు చనిపోయారు మిస్టీరియస్‌గా. ఐ థింక్ మీ నాన్నగారే ఆ చావుల వెనకాల ఉన్నది అన్నాడు రవి. అలా ఎలా అనుకుంటారు మీరు? నిన్న మా నాన్న మీద కిడ్నాప్ నింద మోపినట్టుగానే ఈరోజు కూడా ఏదో డ్రామా ప్లే చేస్తున్నారా? ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్. మీరు కాస్త బయటకు వస్తే సావధానంగా అన్నీ మాట్లాడుకుందాం అని రవి అనడంతో కారు దిగాడు అర్జున్. అతనితో పాటుగా దిగారు మిగిలిన వాళ్ళు కూడా. ఇప్పుడు చెప్పండి, మా నాన్నగారి మీద ఎందుకు నిందలు వేస్తున్నారు అన్నాడు అర్జున్. ఎందుకంటే అని మొదట్నుంచి జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు రవి. సంజయ్ సాహు ఎలాంటివాడో, అతను అనుకున్నది జరగకపోతే ఏం చేస్తాడో కూడా చెప్పాడు. అలాగే యాదవ్ చేసిన సెటిల్మెంట్లు, తాను అన్నదానికి ఒప్పుకోని వారిని ఏం చేశాడో కూడా చెప్పాడు. అలాగే వారు చాలా అనుమానాస్పదమైన రీతిలో చనిపోయారు. ఆ ప్లేస్‌లో ఎటువంటి ఆధారం కూడా లభించలేదు. పోలీసుల ఎంక్వైరీలో అవి ఆత్మహత్యల్లా తేలాయి. ఎందుకంటే యాదవ్ తన రివాల్వర్‌తో తానే షూట్ చేసుకున్నాడు. అలాగే గోపి చావు విషయంలో అతను తన ఆఫీస్‌లో పనిచేసే ఆమెతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోవడంతో దానిపై గోపిపై పగ పెంచుకున్న ఆమె భర్త గోపిని చంపాడని తేలింది. కానీ అసలు విషయం ఏంటంటే గోపిని అవతల వ్యక్తి చంపడానికి వెళ్ళేసరికే హార్ట్ స్ట్రోక్‌తో చనిపోయాడు. ఆ విషయం తెలియని అతను గోపిపై కత్తితో దాడి చేసి అతన్ని ముక్కలు ముక్కలుగా నరికి చెత్త కుప్పల్లో పడేశాడు. సో, ఈ 2 చావుల వెనుక మీ నాన్నగారే ఉన్నారని నా అనుమానం. అనుమానం కాదు, నిజమే. ఎందుకంటే జనం కోసం ఏదైనా చేసే మీ నాన్నగారు ఆ జనాల ప్రాణాలు పోతాయి అంటే ఊరుకుంటారా? తన వాళ్ళని, తన ఊరిని కాపాడుకోవాలంటే ఏదైనా చేసి వాళ్ళ అడ్డు తొలగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చే మీ నాన్నగారు ఒక పథకం ప్రకారం వాళ్ళ చావులకు
కారకుడు అయ్యారు. నాకు తెలిసి ఇప్పుడు ఆయన నెక్స్ట్ టార్గెట్ షీల. ఆమెను కూడా చంపరు. ఆమెకి ఆమె చనిపోయేలా చేస్తారే కానీ తన చేత్తో ఆమెని టచ్ కూడా చేయరు. ఆ తర్వాత సంజయ్ షాహు. అతన్ని ఎదుర్కోవడమే కష్టం. ఎందుకంటే షీలాకి ఏదన్నా జరిగింది అంటేనే భరించలేడు అతను. అలాంటిది ఆమె చావుకి కారణమైన వాళ్ళని వదిలేస్తాడా? చంపేస్తాడు. తరిమి తరిమి చంపేస్తాడు. పబ్లిక్‌లో చంపినా కూడా అతన్ని పట్టుకొని జైల్లో పెట్టేంత దమ్ము, ధైర్యం మా డిపార్ట్‌మెంట్‌కి లేదు. మీ నాన్న చనిపోయాక మీ ఊరి వాళ్ళని కనిపెట్టడం అతనికి చాలా సులభం. ఆయన డెడ్ బాడీని పేపర్‌లోనో, టీవీల్లోనో చూపిస్తూ, లేదంటే శవాన్ని తీసుకొచ్చి ఊరు నడిబొడ్డులో పడేస్తే ఎక్కడ దాక్కున్నా బయటికి వచ్చేస్తారు గ్రామస్తులు. అంత గురి ఉంది ఆయనపై అందరికీ. తన ప్రేయసి కోరింది బ్రతికుండగా ఇవ్వలేకపోయినా, చనిపోయినాకైనా ఇవ్వాలని ఊరందర్నీ చంపేసి, ఆ శవాలను నేలమట్టం చేసి, దానిపై తన ప్రేయసి సమాధి కట్టి, ఇక్కడ శివపురం అనే ఊరు ఉండేది. అందులో జనాలు నివసించేవారు అనే ఆనవాళ్లను కూకటి వేళ్ళతో పెకిలిస్తాడు. కాదు కూడదు అని బతికున్న వాళ్ళలో ఎవరైనా వచ్చి అతనితో పోరాడాలనుకుంటే వాళ్ళకి గ్రామస్తులకు పట్టిన గతే పడుతుంది. ఆఖరికి మీతో సహా అని చెప్పడం ఆపాడు ఇన్స్‌పెక్టర్ రవి. బెదిరిస్తున్నారా ఇన్స్‌పెక్టర్? కోపంగా అడిగాడు అర్జున్. లేదు, జరగబోయేది కళ్ళకు కట్టినట్లు చెప్తున్నా. షీలాపై ఈగ వాలితే జరిగేది చెప్పాను. నేనేమీ వాళ్ళకి ఫేవర్ చేయాలని కాదు. నేనెలాగూ మీకు సహాయం చేయలేకపోయాను నా పరిస్థితుల దృష్ట్యా. కానీ మీరు జాగ్రత్త పడకపోతే జరగబోయే దారుణాలు వివరించాను. షీలాని చంపాలి అనుకుంటే అంతకంటే ముందే సంజయ్ సాహుని చావు పలకరించాలి అనేసి తన జీప్ ఎక్కి వెళ్ళిపోయాడు ఇన్స్‌పెక్టర్ రవి. మరిప్పుడు ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే తప్పకుండా గ్రహణం సిరీస్‌ని ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.